దేవుణ్ణి దర్శనం చేసుకుంటే పుణ్యమొస్తుంది. కానీ, ఈ మోక్ష మార్గం అని చెప్పి, లేదా ఒక చిన్న రాయిలో నుంచి, ఒక చిన్న గుహలో నుంచి దూరి బయటకొస్తే పుణ్యమొస్తుందని చెప్పి భావించడము, మోక్షం లభిస్తుంది. మోక్షం అనేది అసలు ఎట్లా లభిస్తదో ఎవరికీ తెలీదు ఈ కలియుగంలో. మనకు గురువులు ఉపదేశించిన, నిర్దేశించిన మార్గంలో మనం నడిస్తే మోక్షాన్ని సాధించవచ్చు. సో, నిన్న మనము లేటెస్ట్‌గా చూస్తే ఒక 2 రోజుల ముందు జరిగిన ఒక సంఘటన చాలా విచారకరమైన సంఘటన. ఏంటి అంటే, మన తెలుగు వ్యక్తి ఒకాయన దేవద దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. నేను వారి పేరు ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఎందుకు అనంటే, ఎవరిదైనా సరే మనం పేరును ఆహ్, మార్కెట్‌లో పబ్లిష్ చేసి వాళ్ళేదో తప్పు చేశారన్నట్టుగా చూపించడం అని కాదు. కానీ ఈ మోక్ష మార్గం గుండా ప్రవేశించడానికి ప్రయత్నించి, అక్కడ ఒక మనిషి మరణించి, ఆ సంఘటన అనేది మనల్ని చాలా బాధాకరమైన, విచారకరమైన సంఘటన. సో, దీని నుంచి ఈ వీడియో ఉద్దేశ్యం ఏంటి అనంటే, మనము అసలు అలాంటి వాటిని నమ్మినా సరే, ఎలా నడుచుకోవాలి? అసలు ఒక గుడి దగ్గరికెళ్ళినప్పుడు మనం ఎట్లుండాలి అని చెప్పి, నాకు అవగాహనలో ఉన్న కొన్ని విషయాలను ఇక్కడ షేర్ చేద్దామని నా ఉద్దేశము. అయితే దేవుడు మన నుంచి కోరుకునేదేంటి? భక్తా? లేకపోతే మూఢనమ్మకమా? మనం దేవుడిని పూజిస్తున్నామా? లేకపోతే భయంతో ఒక రకమైన మూఢనమ్మకంలో ఇచ్చేసినాం. అసలు పూజ అంటే ఏంటి? నమస్కారం చేయడం అంటే ఏంటి? అసలు తీర్థక్షేత్రాలకు, తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేవుడిని దర్శనం చేసుకోవడం కంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఎవడో ఎక్కడో ఏదో సెల్ఫీ తీసి పెట్టేస్తే, ఆ సెల్ఫీలు చూసుకొని మనం గూడా ఎళ్లి అక్కడ సెల్ఫీ తీసుకోవాలి. ఇదా మనం చేసే భక్తి? పుణ్యక్షేత్రాలకెళ్ళినప్పుడు ఫోన్‌లు యూజ్ చేయకుండా దేవుడి మీద ఫోకస్ పెట్టండి. దేవుడిని దర్శనం జేసుకోవాలి. దైవనామ స్మరణ జేసుకోవాలి. మనం ఎట్లైనా బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నాము. సో, అంత బిజీ లైఫ్‌లో ఉన్న మీరు ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇంట్లో ఉన్నా, లేకపోతే మీ ఊర్లో ఉన్నా సరే, ఇంకేదైనా ఊరు ఇప్పుడు విజయవాడ అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, మన తెలుగు ప్రదేశాలు మన తెలుగు పేర్లే ఎందుకు తీసుకుంటున్నాం అంటే, మన తెలుగు వాళ్ళే ఇలాంటి సంఘటనల్లో ఎక్కువగా ఇదవుతూ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయము. మనము మన దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎట్లయితే చెప్పుకుంటామో, నాకు తెలిసినంత వరకు మన తెలుగు వాళ్ళందరికీ చాలా జ్ఞానం ఉంది. కానీ దాన్ని మనము రాంగ్ సైడ్‌గా పెట్టేసి మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోయి, సనాతన ధర్మాన్ని పక్కదారి పట్టించే వాళ్ళని ఫాలో అవుతున్నాం కొంతమందిని. ఇప్పుడు మనకు అరుణాచలంకి సంబంధించి ఏ గురువులు చెప్పినా సరే మోక్ష మార్గం గురించి ఎక్కడా చెప్పలేదు. రీసెంట్‌గా చూసుంటే మీరు అరుణాచలం వెళ్ళండి అంటే, మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడు వినని అరుణాచలాన్ని సడెన్‌గా ఒక గురువుగారు చెప్పిన ఆహ్, ప్రవచన కార్యక్రమంలో ఆ పేరు వినేసి ఒక ఫ్యామిలీ వెళ్ళొస్తారు. వాళ్ళు వెళ్ళొచ్చాము. మాకు ప్రశాంతంగా అనిపించింది. అవును. శివాలయానికి అసలు మనం టెంపుల్‌కెళ్తేనే మనకు ప్రశాంతత లభిస్తుంది. అట్లాంటిది అరుణాచలం లాంటి పెద్ద పుణ్యక్షేత్రానికెళ్ళినప్పుడు ప్రశాంతత లభించకపోతే ఏమవుతుంది చెప్పండి? సో, మనము పీస్‌ఫుల్ లైఫ్ కావాలనుకున్నప్పుడు టెంపుల్‌కెళ్తాం. తిరుపతి ఎట్లా ఎళ్తామో అరుణాచలం గూడా అట్లే ఎళ్తాం. శబరిమల ఎట్లా ఎళ్తామో అరుణాచలం గూడా అట్లే ఎళ్తాం. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే అక్కడికెళ్ళినప్పుడు ఆ అవతారం వేరే ఉంటది. ఇది గ్రహించకుండా అక్కడికెళ్ళిపోయి అదేంటి దేవుని మీద ఫోకస్ పెట్టండిరా అంటే అక్కడికెళ్ళిపోయి గిరి ప్రదక్షిణ చేస్తూ దారిలో తిరిగే ఆహ్, వాళ్ళను పట్టుకొని వీళ్ళు దేవుళ్ళని చెప్పి రోడ్డు మీద సాష్టాంగ నమస్కారాలు చేయడం. అట్లా దారిలో తిరిగే వాళ్ళకి దండాలు పెట్టాలనుకుంటే మన హైదరాబాద్‌లోనే అంటే మన హైదరాబాద్ అని గాదు. అసలు మన ఇండియాలో పెద్ద పెద్ద సిటీ‌ల్లో చాలా చోట్ల రోడ్ల మీద అలా తిరిగే వాళ్ళు చాలా మందుంటారు. వాళ్ళందరికి కూడా దండాలు పెట్టుకుంటూ ఎళ్ళండి. మా దైవం మానుష రూపేణ అని అనుకున్నప్పుడు వాళ్ళకి కూడా దండం పెట్టండి. ఇది కలియుగం. దేవుడు కల్కి అవతారం తప్ప కలియుగంలో ఎలాంటి దేవుళ్ళు లేరు. ఉండరు. సో, ఇది మనము గ్రహించాలి. మన గురువులు కూడా చెప్పారు. దేవుడు ఎప్పుడైనా సరే మనకు సహాయం చేయడానికొస్తాడు అనంటే మనల్ని మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు చెప్పడానికి, మనకు సహాయం జేయడానికి మనకు తెలిసిన వాళ్ళ రూపంలో వస్తాడు అంతే. అంతేగాని నేనెళ్ళి మోక్ష మార్గంలో ఆ చిన్న సందులో మనం అసలు పట్టనే పట్టము. మనం తినే తిండికి, మనం కూర్చొని చేసే పనికి అసలు ఎటువంటి సంబంధం లేని ఒక జీవన విధానాన్ని మనము అలవాటు చేసుకొని, ఈ జీవన విధానంలో లావైపోయి ఇక్కడ బాడీ షేమింగ్ అని కాదు. మన పర్సనాలిటీ దానికి ఫిట్ అవ్వదు. 30 ఏళ్ళు, 35 ఏళ్ళు వచ్చేసరికి
మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అని చెప్పి నడవలేని పరిస్థితిలో ఉండి గిరి ప్రదక్షిణ చేసొచ్చి అలసిపోయా అని చెప్పి వారం రోజులు సెలవులు తీసుకోవడం. ఇలాంటి సంఘటనలు ఎందుకు మనం చేయడం? చక్కగా గుడికెళ్ళామా, దేవుడికి దండం పెట్టుకున్నామా, ఓ 3 ప్రదక్షిణలు చేశామా, ఇంటికొచ్చామా, హాయిగా ఉన్నామా. ఇది కదా మనం చూసుకోవాల్సింది. దేవుడెక్కడ గూడా మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోడని ఆలోచించడు. అలాంటివి ఏది పెట్టడు. అసలు ఏ దేవుడు మనకు ఇది చేయండని చెప్పడు. సో, దయచేసి ఎవరు కూడా ఇలాంటి మూఢనమ్మకాల్లోకి వెళ్లి మన ధర్మాన్ని ఆహ్, తప్పుదారి పట్టించకూడదనేది నా ముఖ్య ఉద్దేశము. అలాగే దైవభక్తి గురించి మనకు ఆల్రెడీ వేరే అంటే ఇక్కడ సందర్భం వచ్చింది గాబట్టి, దేవుడిని గురించి గూడా కించపరిచి మాట్లాడే వాళ్ళు చాలామందున్నారు. సో, అలాంటి వాళ్ళకు మనం కొత్తగా ఒక అవకాశం ఇచ్చి, మన దేవుడినే మనము బ్లేమ్ జేస్తున్నాం. ఇప్పుడు మనమేమో భక్తితో అరుణాచలం వెళ్ళాము. అక్కడికెళ్ళిన తర్వాత మోక్ష మార్గంలో ఇరుక్కొని ఆయన ఇదైపోయాడు. సో, ఇప్పుడు ఆయనకి నిజంగా భక్తుంటే దేవుడొచ్చి కాపాడాలి గదా! ఇది ఆలోచనొచ్చే ఇలాంటి థాట్సొచ్చి అసలు భక్తిలో ఉన్నవాళ్ళు కూడా, నమ్మకంలో ఉన్నవాడికి గూడా ఒక నెగెటివ్ థాట్ కలిగే అవకాశాన్ని మనమే కల్పిస్తున్నాము. దయచేసి దేవుడితోని ఆటలొద్దండి. సో, మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే అసలు అరుణాచలంలో రమణ మహర్షి గారు ఇలాంటి వాళ్ళు గురువులు చెప్పినవి ఏవైతే ఉంటాయో అవి మనం ఫాలో అవ్వాలి. అయితే ఇక్కడ మెయిన్‌లీ మనకు కష్టతరమైన ప్రయోగాలేవో చేస్తే మన పాపాలన్నీ పోతాయి అని అనుకుంటాం. కాదు. మనము కొత్తగా పాపాలు చేయకుండా ఉండండి ఫస్టు. ఈరోజు మనం పాపం చేశామేమో అని అనిపిస్తే, రేపటి నుంచి మళ్ళీ పాపం చేయడం అనేది ఆపండి. మనం రోజు పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే లోపు 100 తప్పులు చేసి, 100 పాపపు పనులు చేసి, పొద్దున్నే ఎళ్లి ఒక గంగా నదిలో మునిగితే పాపం పోతుందనో, లేకపోతే అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేస్తేనో, లేకపోతే ఏడుకొండలు మెట్లెక్కితేనో పాపాలు పోవు. అయ్యప్ప మాల దీక్ష తీసుకున్నంత మాత్రాన పాపాలు పోవు. మన పాపాలు పోవాలి అనంటే, మనము ఇప్పటి నుంచి తప్పులు చేయకుండా ఉండాలి. ఆ తర్వాత పాపాలు పోతాయో, పోవో తర్వాత విషయం గానీ, కొత్త పాపాలు చేయకుండా ప్రయత్నం చేయండి. సో, అదొకటి. ఇంకొకటేంటి అనంటే, దేవుడెక్కడ గూడా మన శరీరాన్ని హింసించుకోమని చెప్పలేదు. కష్టపడి మీరేదో ఇది చేయండి అని దేవుడు చెప్పలేదు. ఆ దేవుడి పేరుతోని ఎక్కడివో పాతవి కృతయుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో వాళ్ళు పాటించిన నియమాలు మన కలియుగంలో పాటించమంటే అసలెవ్వరి వల్ల కాదు. వాళ్ళున్నట్టుగా మనం ఉండము. మనం పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే లోపు ఒక్కటన్నా అబద్ధం చెప్పకుండా ఒక్కరోజు ఉండి చూడండి ఎవరైనా. ఖచ్చితంగా ఒక్కటన్నా అబద్ధం చెప్తారు. సో, మీరు మీకు మీరన్నా నిజం చెప్పుకోవడం నేర్చుకోండి. దేవుడిని నమ్మండి. దేవుడిని స్మరించండి. దేవుడికి పూజ చేయండి. కానీ శరీరాన్ని హింసించుకోవద్దు. అలాగే ఎందుకంటే మనం శరీరాన్ని హింసించుకున్నప్పుడు మనకేదన్నా ప్రాబ్లమ్ జరిగితే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఫస్ట్ బ్లేమ్ చేసేది మనం నమ్మే ఆ దేవుడినే. దేవుడిని బ్లేమ్ చేసే అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకొక రిక్వెస్ట్ అండి. అంటే ఇక్కడ నేనేదో, నేనేదో గొప్పగా చెప్తున్నాను కాదు. బట్ మీరొక్కసారి మీకు మీరుగా ఆలోచించుకొని ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు అరుణాచలం అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది రమణ మహర్షి గారు. రమణ మహర్షి గారు గూడా దైవాన్ని మనలో ఉన్న దేవుడిని వెతుక్కొని చూసుకోమని చెప్పారు గానీ, ఎక్కడ కూడా శరీరాన్ని హింసించుకోండి అని ఆయన గూడా చెప్పలేదు. మనం అరుణాచలం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రమణ మహర్షి గారే. రమణ మహర్షి గారి ఆశ్రమానికెళ్ళినప్పుడు గూడా మీరక్కడ ఎవరన్నా గురువులుంటే వాళ్ళని కనుక్కోండి. మీకు మన ప్రవచనకర్తలు కావచ్చు, ఎవరైనా సరే, మన గురువులు ఎవరైనా సరే, ఎవ్వరు గూడా శరీరాన్ని హింస పెట్టుకోమన్న ఉద్దేశంలో ఎవరు చెప్పలేదు. దయచేసి వాళ్ళకి కూడా ఈ అపవాదును అంటించకండి. సో, మన సనాతన ధర్మంని ప్రశ్నించే హక్కు వేరే వాడికి మనమే ఇస్తున్నాం. దాని మీద అనుమానపడే హక్కు మనమే ఇస్తున్నాము. ఇప్పుడు పొరపాటున మీ ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా ఈ క్వెషన్ వేస్తారు. ఇదిగో దేవుడు కాపాడేదుంటే ఇలా చేయలేదని వితండవాదం చేసేవాళ్ళుంటారు. లేదా పిల్లలు తెలుసుకోవడానికన్నా క్వెషన్ వేస్తారు. వాళ్ళకి సమాధానం చెప్పాలి అనంటే ఈ మోక్ష మార్గం గుండా వెళ్తే ఇలా జరుగుతుంది అని చెప్పి ఎక్కడన్నా ప్రూఫ్ ఉన్నట్టు రాసుందా ఎక్కడన్నా? మీరు చూపించలేరు. ఎందుకు అనంటే మీకు గూడా తెలీదు. ఎవరో చెప్తే మనం వెళ్ళిపోతున్నాం అందరం. మనము సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరము కూడా
అంటే ఎస్పెషల్లీ ఇక్కడ మనం వేరే వాటి గురించి డిస్కస్ చేయట్లా. ఓన్లీ సనాతనం ఏం చెప్పింది, మనం ఎలా జీవించాలి అని చెప్పింది. మన జీవన విధానం. రాముడిని ఆదర్శంగా రామాయణం అంటే రాముడి లాంటి గుణాన్ని ఆదర్శంగా తీసుకోవాలి రాముడిలో. కృష్ణుడు కృష్ణుడి యొక్క వీరత్వాన్ని, ఆయన చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డాడో మనము మన గురువుల ద్వారా, కర్తల ద్వారా విన్నాము. సో, కృష్ణుడిలాగా ధర్మం పక్షాన ఎలా నిలబడాలి అన్నది మనం నేర్చుకోవాలి. అంతేగాని అప్పుడేదో ఎవరో కష్టపడి ఇది చేశారు, మనం గూడా చేస్తామంటే మన శరీరం సహకరించదు. ఎస్పెషల్లీ అంటే ఇప్పుడున్న ఫుడ్ క్వాలిటీని పట్టుకుంటే కూరగాయలు అంటే అన్ని రకాల ఫుడ్స్ కూడా కల్తీ అయిపోయి వస్తున్నాయి. సో, ఈ కల్తీ ఫుడ్స్ తిని ఎక్సర్‌సైజులు చేయకుండా పొద్దున్నుంచి సాయంత్రం దాకా 8, 9 గంటలు ఆఫీస్‌లో కూర్చొని ఏసీ రూముల్లో అది కూడా. మళ్ళీ ట్రాఫిక్‌లో ఒక 2 గంటలు పోద్ది మనకి. పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట. ఏ ఊర్లో ఉన్నా సరే గంట, గంటన్నర ట్రాఫిక్‌లో పోతుంది. సో, మనం పడుకునేది జస్ట్ 5, 6 గంటలు. ఓ 2 గంటలు, 3 గంటలు రీల్స్ కంపల్సరీగా చూస్తాం. ఏజ్‌తో సంబంధం లేకుండా. సో, అంటే ఆన్‌లైన్‌లో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. సో, మనం వెళ్లి అక్కడ రిస్క్ తీసుకొని మన ధర్మానికి అపవాదు తీసుకురావద్దు అనేది మన ఉద్దేశము. దీన్ని తప్పుగా భావించకుండా అర్థం చేసుకొని కొంచెం ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇక మన సనాతన ధర్మంలో ఇంకోటి కూడా ఉంది. ఏందంటే శరీర రక్షకు ధర్మః. మన భగవంతుడు మనకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. మనము మన ధర్మం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ శరీరంలోకి ఒక ఆత్మలాగా మనం వచ్చాము. సో, ఈ శరీరాన్ని మనం ఉన్నన్ని రోజులు కాపాడుకొని ఆ తర్వాత వదిలేసి ఎళ్ళిపోతాము. సో, ఉన్నన్ని రోజులు దీన్ని చక్కగా కాపాడుకోవడము మనము భగవంతునికి ఆహ్, భక్తిగా ఉండడం వరకు చేయాలి. అంతేగాని శరీరాన్ని కష్టపెట్టుకోకూడదు. రోజు ఉదయాన్నే లేచి పొద్దున్నే ఒక 10 నిమిషాలు భగవన్నామ స్మరణ చేస్తూ ధ్యానం చేసుకోవడము, లేకపోతే ఇంకొకటి మీకు తోచింది ఏదన్నా చేయండి. గుడికెళ్ళగలిగితే గుడికెళ్ళండి. అలాంటివి చేయండి గానీ, ఇలాంటి రిస్కీ పనులు చేసి శరీరాన్ని పాడు చేసుకోవద్దు. మనము పక్కవారిని ప్రేమించడం, ఎదుటి వాళ్ళతో చిరాకు పడకుండా ఒకరోజు ఉండండి. ప్రయత్నం చేయండి. కొత్తగా మీకు నిజంగా అంత శరీరాన్ని ఆహ్, పాడు చేసుకునేంత ఉంటే అంతకంటే భక్తి మార్గాలు చాలా ఉన్నాయి అందులో అలాంటివి. సో, అందులో ఒకటి ఎదుటి వారిపైన చిరాకు పడకుండా ఉండడం. కోపం రాకుండా ఒకరోజు ఉండండి. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు, లోభం ఇలాంటివి లేకుండా ఈ 6 చెడ్డ గుణాలు లేకుండా ఒక వారం రోజులు గడిపి చూడండి. మనము అలా జీవిస్తే మీకు భక్తి అనేది అంటే ఒక వారం రోజులు చేస్తే ప్రాక్టీస్ అయిపోతుంది. అలవాటు అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మనకు పీస్‌ఫుల్ గూడా అక్కడనే వస్తుంది. సో, భగవన్నామ స్మరణ చేస్తూ ఇలా పిచ్చి ఆలోచనలు లేకుండా మంచి వైపు మనం అడుగు వేస్తున్నంత సేపు, ధర్మం వైపు నిలబడి నిజాయితీగా, నీతిగా బతుకుతున్నంత సేపు మనము మోక్షం అనేది చనిపోయిన తర్వాత వాళ్ళకి లభించేది. బతికుండగా మోక్షం కావాలని కోరుకోవడం ఏంటో ఒకసారి ఆలోచించి చూడండి. సో, ఇందులో నాకు తెలిసినంత వరకు, నాకు అవగాహన ఉన్న విషయాలు నేను రీసెర్చ్ చేసి అంటే, నేను చేసిన రీసెర్చ్‌లో నాకు అవగతమైన విషయాలను బట్టి ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో, మన గురువులకు కూడా కానియండి, తల్లిదండ్రులకు కానియండి, చెప్పేదేమి అనంటే, మీ పిల్లలు మీకు ప్రశ్నిస్తే, ఇది ఇలాగే చేయాలి, ఇంతకుముందు చేశాం, మా నాన్నగారు చెప్పారు, మా అమ్మగారు చెప్పారు కాబట్టి చేస్తున్నాం అనకుండా, సమాధానం వెతికే కష్టాలు చెప్పండి. సమాధానం చెప్పగలిగేలాగుండాలి. సో, భగవద్గీత గూడా మనకు రోజు పొద్దున్నే లేసి బుక్స్ చదివితే సరిపోదు. భగవద్గీతను అర్థం చేసుకొని పాటించాలి. భగవద్గీత చదివితే సరిపోదు. దాని గురించి గూడా మనము అంటే రీసెర్చ్ చేస్తున్నాం. భగవద్గీత గురించి కూడా మనం అసలు చదివిన తర్వాత దాన్నెలా పాటించాలి అనేది మనకు ఎవరి ద్వారా తెలుసుకోవాలో వాళ్ళ ద్వారా తెలుసుకొని, ఒక గురువుని ఎంచుకోండి. ఒక గురువుని ఎంచుకొని ఆయన ద్వారా మీరు ఈ భగవద్గీత గానియండి, ఏదన్నా మంత్రాలు గూడా ఇప్పుడు ఏదన్నా దేవుడికి సంబంధించి మనకు కొత్తగా తెలియగానే అంటే గత 2, 3 సంవత్సరాలకు ముందు వరకి వారాహి అమ్మవారు ఎవరికీ తెలీదు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అంటే ఆయన వెహికల్‌కి వారాహి అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరు పెట్టుకునేంత వరకు వారాహి అమ్మవారి గురించి చాలా మందికి తెలీదు. చాలా మందికంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు చూస్తే ఆన్‌లైన్‌లో
ఎక్కడ పడితే అక్కడ మంత్రాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రాలు అసలు గుప్త నవరాత్రులు అనే దాన్ని మనం తీసుకొచ్చి వారాహి నవరాత్రులు అని చెప్పి పబ్లిక్‌లో అందరికీ చెప్పేస్తున్నాం. అసలది గుప్త నవరాత్రులు. సో, దాని గురించి నేను ఎక్కువ ఎందుకు మాట్లాడట్లేదు అనంటే, ఇది మన ధర్మాన్ని మనమే విమర్శించుకున్నట్టు అవుతది. సో, మనం మన ధర్మాన్ని విమర్శించే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదు. మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ, కాపాడుకుంటూ ముందుకెళ్ళాలన్నది మన ధర్మాన్ని మనం పాటిస్తూ, మన శరీరాన్ని రక్షించుకుంటూ, మన దేవుడికి మనము కృతజ్ఞతగా ఉండాలన్నదే మన ఉద్దేశం. జై శ్రీరామ్. హర హర మహాదేవ. శంభో శంకర. స్వామి శరణమయ్యప్ప.